హాయ్ అండి. ఎలా ఉన్నారు? రీసెంట్‌గా చాలా విషయాలు సర్క్యులేట్ అవుతున్నాయి. యస్టర్‌డే మీకు హెల్త్ ఇష్యూస్ ఉంటే కూడా హెచ్-1బీ రిజెక్షన్స్ ఉన్నాయని చెప్పాను. ఇప్పుడేంటంటే మెయిను డీఓఎల్ వెబ్‌సైట్ బ్యాక్ వచ్చేసింది కదా! అది అండ్ హెచ్-1బీ వాళ్ళకి మాత్రమే ఏంటి గుడ్ న్యూస్ లేటెస్ట్ న్యూస్ అనేది షేర్ చేసుకుంటాను. వీడియోలోకెళ్ళే ముందు ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తున్నారు, మన ఛానల్‌ని చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాచ్ చేయండి, లైక్ చేయండి. పాయింట్‌కొచ్చేస్తున్నాను. ఇప్పుడు మనం బేసిక్‌గా ఎవరైనా యూఎస్‌కి రావాలి అంటే ఏంటి ప్రాసెస్? హెచ్-1బీ ద్వారా వస్తాము. ఇక్కడ పర్మనెంట్‌గా ఉండాలనుకున్నా, ఏంటి కొత్తగా వచ్చేవాళ్ళు గానీ, ఇక్కడ ఎవరైనా ఉన్నవాళ్ళు కానీ, ఉండాలంటే గ్రీన్ కార్డ్‌కి వెళ్ళాలి. ఇప్పట్లో గ్రీన్ కార్డ్‌కి వెళ్ళాలంటే ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ అనమాట. ఎలా అంటే ఇక్కడికొచ్చాక 2 ఇయర్స్ జాబ్ చేసుకొని, ఫార్మ్ అప్లై చేసుకున్నాక అది అప్రూవ్ అయ్యి, తర్వాత I-140కెళ్ళాక, I-140 అంతా అయ్యాక, తర్వాత 5-6 ఇయర్స్‌కి అది కూడా ఇక్కడుండే ఇప్పుడు సినారియోస్‌ని బట్టి అది ఖచ్చితంగా ఇన్ని ఇయర్స్ అని చెప్పలేము. కాకపోతే లాంగే అయితదనమాట. సో, అలాంటి వాళ్ళకి ఏంటి మెయిన్ కొంతమందికి హోప్ ఉంటది కదా! యూఎస్ రావాలి అనేసి. అది నేను డైరెక్ట్ వే చెప్పగానే లేదు గానీ, కెనడా వాళ్ళైతే 4-5 ఇయర్స్‌లోనే సిటిజన్‌షిప్ ఇచ్చేస్తారనమాట. వాళ్ళు కేవలం వాళ్ళ కంట్రీని డెవలప్ చేసుకోవడం కోసం ఎవరైతే ఇప్పుడు మనకి హెచ్-1బీ ద్వారా యూఎస్‌కొచ్చి స్కిల్డ్ పీపుల్స్ అండ్ బాగా టాలెంటెడ్ పీపుల్స్ రిక్రూట్ చేసుకుంటున్నారు కదా! సేమ్ ప్రాసెస్‌లో వాళ్ళకి కూడా ఎంప్లాయీస్ కావాలని చెప్పి ఓన్లీ హెచ్-1బీ వాళ్ళకి మాత్రమే డోర్స్ ఓపెన్ చేశారు. వాళ్ళేంటంటే $500 మిలియన్ 4 రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారంట. ఇంకా ఎక్కువ కూడా. అదేంటంటే ఐటీ రంగం, కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్, ఆర్&డి, హెల్త్ కేర్ అనమాట. ఈ 4 రంగాల్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హెచ్-1బీ ద్వారా డైరెక్ట్‌గా ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ద్వారా వీసా అప్లై చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైమ్ పీఆర్ కూడా అప్లై చేసుకోవచ్చనమాట. మీరు అడగొచ్చు, కెనడాలో జాబ్స్ ఉండవు కదా! ఇప్పుడు మేము పోయి ఏం ప్రయోజనం అనేసి. ఇప్పుడు వెళ్ళమనట్లేదు. ఎప్పుడైతే వాళ్ళనుకున్న డెవలప్‌మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఏదైనా ఆప్షన్స్ ఉన్నాయి, బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. అక్కడికెళ్ళి 4-5 ఇయర్స్ జాబ్ చేసేసి, అక్కడ సిటిజన్‌షిప్ వచ్చేసి, అక్కడి నుంచి గెట్ బ్యాక్ టు యూఎస్. ఇట్స్ ఈజీ ప్రాసెస్ అనమాట. చాలామందికి చూడండి, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మా కజిన్ ఒకతను ఉన్నారు. తనకి యూఎస్‌కి చాలా ఇష్టం అనమాట. కాకపోతే యూఎస్‌లో ఏదైనా చదువుకునే దానికి ఆప్షన్ లేకపోయినా, జాబ్ దొరకకపోయినా, ఐ మీన్ లైక్ హెచ్-1బీ రాకపోయినా ఏం చేస్తారండి? సో, నెక్స్ట్ వే మనం చూజ్ చేసుకుంటాం కదా! యాక్చువల్లీ ఇది నేను చెప్పొద్దు. కెనడాకెళ్ళిపోయి అక్కడ మంచిగా చదివేసుకొని 4-5 ఇయర్స్ ఉండి సిటిజన్‌షిప్ తెచ్చుకొని అక్కడి నుంచి యూఎస్‌కి రావడం ఈజీ అనమాట. ఒక్కసారి కెనడాలో సిటిజన్‌షిప్ ఉంటే ఇట్స్ ఈజీ టు కమ్ టు యూఎస్ అనమాట. యాక్చువల్లీ ఇది ఈజీ ప్రాసెస్ అనేసి. ఎందుకంటే ఇక్కడ 18 ఇయర్స్, 20 ఇయర్స్ సఫర్ అయిపోయి మళ్ళీ అసలు ఇది కూడా ఖచ్చితంగా వస్తదో రాదో తెలియదు. ఎందుకంటే ఒక్కొక్క సినారియోలో ఒక్కొక్కటి. ఇప్పుడు ఆల్రెడీ ఎలాగో ఒక నెగెటివ్ వైబ్రేషన్ ఉందనమాట హెచ్-1బీ వాళ్ళ మీద యూఎస్‌లో. వచ్చినా కూడా ఈ సినారియో అని చెప్పి, ఆ సినారియో అని చెప్పి సంథింగ్ ఏదో ఒకటి ఇది కాకపోతే అది కాకపోతే ఇది ఫైనల్‌గా హెల్త్ ఇష్యూస్ గురించి కూడా ఒక రీజన్ చెప్పేశారు. సో, కొంచెం రోజు రోజు హోప్ తగ్గిపోతుంది కదా! అలాంటి టైంలో ఇప్పుడు ఇది బెటర్ గుడ్ న్యూసే కదా! కెనడా వాళ్ళు మనకిచ్చిన ఆప్షన్ కదా ఇది. హెచ్-1బీ వాళ్ళకి కేవలం వాళ్ళ కంట్రీ డెవలప్‌మెంట్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఇలా డెసిషన్ తీసుకున్నారు. అది ఎలా అప్లై చేయాలి? ఆ సైట్ ఏంటి? ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటి? ఆ రిక్వైర్మెంట్స్ ఏంటి? అసలు ఎలా అప్లై చేయాలి? ఏ ఏ ఏ ఏ ఏంటి ఎన్ఓసీస్ ఏమన్నా అనేసి క్లియర్‌గా మొత్తం కమింగ్ వీడియోస్‌లో చెప్తాము. ఇప్పుడేంటంటే వాళ్ళు మెయిన్ పెట్టింది 2026, 2027 వరకే ఉంటదన్నారు కదా! సో, 2026, 2027 ఉండాలి అంటే 2025 ఇప్పుడు డిసెంబర్ 25 లోపల వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చేయాల్సిందే. మనం అప్లై చేయాల్సిందే. డైరెక్ట్‌గా ఇమిగ్రేషన్ ఫాస్ట్ ట్రాక్ వీసా అప్లై చేసుకునేటప్పుడు పీఆర్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకోటేంటంటే అక్కడికెళ్ళి డెవలప్‌మెంట్ స్టార్ట్ అయ్యాక కొంతమంది జాబ్స్ ఉండవన్నారు కానీ, ఇప్పుడు ఈ డెవలప్‌మెంట్ స్టార్ట్ అయ్యాక జాబ్స్ ఉంటాయి కదా! కొన్ని రోజులు జాబ్ చేసేసుకొని సిటిజన్‌షిప్ తెచ్చేసుకొని చాలామంది ఏం చేస్తారంటే అక్కడి నుంచి ఇక్కడ డైలీ బేసిస్‌లో ఐ మీన్ మనం ఎట్లా అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి లైక్ 1 అవర్ డిస్టెన్స్‌లో అప్ అండ్ డౌన్ చేస్తుంటాం కదా! అలా అప్ అండ్ డౌన్ చేస్తారనమాట. ఏంటంటే కెనడాకి, యూఎస్‌కి మధ్యలో ఒక్కటే కొంచెం డిస్టెన్స్ నయాగరా వాటర్ ఫాల్స్ ఉంటదనమాట. చాలా ఫేమస్ అనమాట. అటు సైడు యూఎస్ ఉంటది. ఇటు సైడు కెనడా ఉంటదనమాట. ఏంటంటే మిచిగన్ సిటీ ఉంది కదా! డెట్రాయిట్ సిటీకి అండ్ కెనడాలో వచ్చేసి ఒంటారియో సిటీ. నాకు గుర్తు రావట్లేదు అది. ఒంటారియో సిటీ. గట్టిగా 40 మినిట్స్ డిఫరెన్స్ అండి. కొంతమంది కార్ జర్నీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కెనడా
సిటిజన్‌షిప్ ఉన్న వాళ్ళకి ఇంకేం ప్రాబ్లమ్ లేదు. వాళ్ళు టూరిస్ట్ వీసా మీద రావచ్చు, వర్క్ పర్మిట్ మీద రావచ్చు. వాళ్ళొచ్చేటప్పుడు ప్రతిసారి చెక్ చేస్తారనమాట. వాళ్ళసలు ఎందుకొస్తున్నారు యూఎస్‌కి. మళ్ళీ అక్కడ వాళ్ళు చెక్ చేసుకుంటారనమాట. సో, వాళ్ళు వర్క్ పర్మిట్ తెచ్చుకోవచ్చు. టూరిస్ట్ వీసా మీద ఎందుకంటే వాళ్ళకక్కడ సిటిజన్‌షిప్ ఉంది కాబట్టి చాలామంది ఇక్కడుండే ఈ ఈ కొంచెం కాస్ట్‌లీ కదా! అక్కడ సెటిల్ అయిపోయారు కాబట్టి వాళ్ళేందంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ ఎళ్ళిపోవడం అట్లా జరుగుతదనమాట. వాళ్ళకది ఈజీ అనమాట. సో, నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇక్కడ ఈ చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారు కదా! హెచ్-1బీ వాళ్ళకి. హ్మ్. ఈ రోజే ఇది రావద్దు, అది రావద్దు. ఒకవేళ గ్రీన్ కార్డ్‌కెళ్ళాలంటే మీకు చెప్పా కదా! కొత్తగా ఈ హెల్త్ ఇష్యూస్ ఉండవు. దాంట్లో ఏం క్రానిక్ డిసీజెస్ ఉండే వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఆప్షను ఎలిజిబుల్ కాదు. ఫ్యూచర్‌లో ఇప్పుడు ఇన్ కేస్ ఒక ఫ్యామిలీ పర్సన్ వచ్చేసి ఉంటారు. ఫ్యామిలీ పర్సన్ వచ్చేసి గ్రీన్ కార్డ్ తెచ్చుకున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి అప్లై చేస్తారు. ఫ్యామిలీ తనకంటే ఫ్యామిలీలో ఎవరికి ఏమి క్రానిక్ డిసీజెస్ ఉండొద్దు అని మనం ఎలా డిసైడ్ చేస్తాము? సో, కాబట్టి ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అన్నీ ఉన్నప్పుడు ఇక్కడ ఏ టైంలో ఏం జరుగుతుందో భయాందోళనకు ఉన్న టైంలో ఇదైతే బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు కదా! ఇదైతే కేవలం కెనడా వాళ్ళ కంట్రీ డెవలప్‌మెంట్ కోసం తీసుకున్న నిర్ణయం అని చెప్పేసి. ఎందుకంటే ఇలా ఓన్లీ హెచ్-1బీ వాళ్ళు ఎవరైతే స్కిల్డ్ అండ్ టాలెంటెడ్ పీపుల్స్ కావాలి అని చెప్పి ఇది స్టూడెంట్స్‌కో, ఇంకొకళ్ళకో కాదు. ఓన్లీ హెచ్-1బీ వాళ్ళకి మాత్రమే డోర్స్ ఓపెన్ చేశారు కాబట్టి ఇది హెచ్-1బీ వాళ్ళకి గుడ్ న్యూస్ అని నేను చెప్తున్నాననమాట. సో, ఇంకోటేందంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ కార్డ్ రావాలి యూఎస్‌లో. గ్రీన్ కార్డ్ వచ్చిందనుకో హ్యాపీగా ఇక్కడ వర్క్ చేసుకోకపోయినా నడుస్తది. కొంచెం తక్కువ సాలరీ ఉన్నా అదేముండదు. ఇక్కడ ఆల్మోస్ట్ గవర్నమెంట్ కొన్ని వాటన్నిటికి మనం ఎలిజిబుల్ కాబట్టి ఎక్కువ ప్రాబ్లమ్ ఉండదు. కాబట్టి ఆ గ్రీన్ కార్డ్ రావాలంటే 18-20 ఇయర్స్ పడతది. అది కూడా 50-50 ఛాన్సెస్ వస్తదో రాదో కూడా తెలీదు. సో, ఇలాంటి టైంలో కెనడాలో మనకి గ్రీన్ కార్డ్ ఆప్షన్ అదే సిటిజన్‌షిప్ ఆప్షన్ వస్తుంది. ఆళ్ళు చూపెడుతున్నారంటే డైరెక్ట్‌గా ఎవరు జాబ్ లేకుండా పోరు. ఒకవేళ డెవలప్‌మెంట్ స్టార్ట్ అయ్యాక మీరు వాళ్ళు ఏదైతే సైట్ ప్రొవైడ్ చేస్తారో దాంట్లో వీసాకి కానీ, డైరెక్ట్ పీఆర్ గానీ అప్లై చేసుకుంటే పీఆర్ వస్తే గనక ఖచ్చితంగా మీరు వెళ్లి జాబ్ చేసుకునే అవకాశం ఈజీ కదా మనకు. సో, అలాంటి వాళ్ళ గురించి ఇదైతే హెచ్-1బీ వాళ్ళు గుడ్ న్యూస్ అని నేను డీఓఎల్ వెబ్‌సైట్ ఆఫ్‌లైన్‌లో ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయండి. ఎందుకంటే అమెరికా షట్‌డౌన్. అలా అది ఆఫ్‌లైన్‌లో ఉండడం వల్ల ఎవరైతే జాబ్ ఎక్స్‌టెన్షన్ కానీ, కొత్తగా జాబ్ చేంజ్ అవ్వాలన్నా, ఫార్మ్ కానీ, గ్రీన్ కార్డ్ కానీ అన్నిటికి న్యూ ఎల్‌సీ కావాలి కదా! న్యూ ఎల్‌సీ కావాలి అంటే వెబ్‌సైట్ ఆఫ్‌లైన్‌లో ఉంది కదా! డౌన్‌లోడ్ చేసుకోవాలంటే అది రాదు కదా! సో, అది రాకపోతే కొత్త వాటికి ఆప్షన్ ఉండదనమాట. అందుకోసం అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు వెబ్‌సైట్ బ్యాక్ ఆన్‌లైన్‌లోకొచ్చింది అంటే అదొక చిన్నపాటి హ్యాపీనెస్సే కదా! సో, అదెందుకు సడెన్‌గా ఆన్‌లైన్‌లోకొచ్చిందో తెలీదు. ఎందుకంటే మేబీ అగ్రికల్చర్ గానీ, నాన్ అగ్రికల్చర్ వాళ్ళ గురించి లైక్ హెచ్-2ఏ, హెచ్-2బీ వాళ్ళ గురించి ఆలోచించి ఏమన్నా వెబ్‌సైట్ ఆన్‌లైన్‌లోకొచ్చిందా? అదెన్ని రోజులుంటది? ఎంతవరకు ఉంటది? మనకనేది తెలీదు. లాస్ట్ ప్రభుత్వం అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో ఉన్నప్పుడు 35 డేస్ షట్‌డౌన్ జరిగిందంట. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 30 డేస్‌కే క్లోజ్ అయింది. కాకపోతే లాస్ట్ 1 వీక్ బ్యాక్ అండర్ మెయింటెనెన్స్‌లో ఉండే. ఇప్పుడు వర్క్ అవుతుంది. ఎందుకంటే ఈ డివైల్ సైట్ మొత్తం గూడా ఎలా అంటే ఫెడరల్ ఫండింగ్ మీద నడుస్తది. గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి. అలా కాకుండా ఈ యూఎస్ఏఎస్ ఉంది కదా! యునైటెడ్ స్టేట్ ఇమిగ్రేషన్ సర్వీస్ ఉంది కదా! సో, ఇదంతా ఎలా అంటే మనం కట్టే ఫీ మీద డిపెండ్ అయి ఉంటది కాబట్టి ఏదైతే మనం ఈ చిన్న వాటి తాలూకా సంబంధించిన పనులైతే జరుగుతున్నాయన్నమాట. ఓన్లీ ఈ డివైఎల్ వెబ్‌సైట్‌కి సంబంధించినవి మాత్రమే ఆగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ రివోక్ అయ్యాయి కాబట్టి మనం కొత్త ఎల్‌సీఎస్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, అలాంటి పనులు కూడా ఎక్కడ ఏమి ఆగట్లేవన్నమాట.